సో ఇకపోతే రాజకీయాల్లోకి వస్తే హుజురాబాద్ ఫలితాలే మునుగోడులా అంటున్నారుగా. అంటే హుజురాబాద్ ఎలక్షన్ స్ట్రాటజీ వేరండి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి యొక్క మునుగోడు యొక్క నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, కాంగ్రెస్ పార్టీ నేను 2002 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను చూసినంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సర్వీస్ లేదు. 2009లో రాజగోపాల్ రెడ్డి గారి యొక్క అన్న వెంకటరెడ్డి అన్న ఆయన తమ్ముడు అనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ గుర్తించింది తప్ప సాక్రిఫైస్ చేసింది లేదు, జెండా పట్టింది లేదు, జెండా పట్టుకొని కార్యక్రమాలు చేసింది కూడా లేదు. కనుక అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్కు ఇక్కడ జరిగిన ఎలక్షన్స్కు ఇప్పుడు జరిగే ఎలక్షన్స్కు చాలా తేడా ఉంటుంది. సో అంటే రాజగోపాల్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీకి లాభం లేదంటారా? రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు ఎలక్షన్లు నిలబడి గెలిచిన తర్వాత అక్కడ మునుగోడుకు పోయినటువంటి సందర్భమే లేదు. ఆయన బిజినెస్లు చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంత ఇబ్బందులు ఉన్నాయి. 8 సంవత్సరాల నుండి కార్యకర్తలు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. ఈడీ యొక్క ఎంక్వైరీస్ కూడా జరుగుతున్నాయి. సాక్షాత్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ అమ్మ ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది, అక్కడ విచారణ జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరు నాయకులను కలుస్తారు. వాళ్ళు అందరు నాయకులను కలిసి ఏ యొక్క ఇండికేషన్ ఇస్తున్నారో మొదటి నుండి కూడా తెలుసు. కనుక వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎప్పటి నుండో ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా వారిని కూడా విమర్శించి చాలా ఘోరాది ఘోరంగా మాట్లాడినటువంటి చరిత్ర రాజగోపాల్ రెడ్డి గారిది ఉంది. ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఖాళీ ఏదో డైరెక్ట్ వచ్చి ఆయన రాసుకుని రాలే. పిసిసి ప్రెసిడెంట్గా ఏదైతే ఉందో రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రతి జిల్లాల నుండి కూడా రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్వ్యూ చేసి, ఏఐసిసి కమిటీ ఇంటర్వ్యూ చేసి ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి అన్ని రకాలుగా అర్హత వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేశారు తప్ప ఎప్పుడు సీల్డ్ కవర్లో తీసుకొచ్చి ఆయన ఓపెన్ చేసి ఆయన అనౌన్స్ చేయలేదు. అది గుర్తించుకోవాలి.